నేను లాస్ట్ మంత్ పెంటారెడ్డి అని కేసీఆర్ దగ్గర సలహాదారుడిగా పనిచేసిన ఆయన ఇంటర్వ్యూ నేను తీసుకున్నా. ఆయన ఏం చెప్తున్నాడంటే నా సంతకం లేకుండానే మొత్తం వాళ్ళు జెన్కోతోని ముద్రలు వేయించుకున్నారు. మళ్ళీ రేపు పంపోజులు మళ్ళీ మునిగే అవకాశం ఉందా అంటే 100% మునుగుతాయి అంటున్నాడు ఆయన. అంటే ఇవి కొట్టకపోవడం పంపోజులే మునుగుతాయి అంటున్నాడు. దేనికి మునుగుతాయి అంటే నేను చెప్పిన ప్లేస్ ఒకటి, వాళ్ళు పెట్టింది ఒకటి. ఆయనే చెప్తున్నాడు. మై గాడ్. అంటే ఇప్పుడు ఆ పంపోజులు కూడా 17 మోటార్లు ఏవో అన్నారు మేడిగడ్డది. సో 17లో 6 తెచ్చి పెట్టినారట. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి మనుషులు అక్కడ స్టిల్ సెక్యూరిటీతోని లోపలికి పోనిస్తలేరని అంటున్నారు. ఇప్పుడు చూడాలి, మనం అంతా పోయి ఒకసారి పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాంట్లో ఆయన కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిందా అయిపోలేదా, అసలు ఆయన బాధ్యతనా లేకపోతే గవర్నమెంట్ బాధ్యతనా, మునిపోయినాయి కదా. ఇప్పుడు మునిగిపోయిన దానికి వీళ్ళు ఏం కథలు ఏంటంటే ఇది చాలా అసహజంగా వచ్చినటువంటి వరద, అంటే కనీ వెని ఎరుగని వరద వచ్చింది కాబట్టి మేము దానికి ఏం చేయలేదు కాబట్టి పంపౌజ్ మునిగిపోయిందని లెక్క తీస్తున్నారు. సో అందుకనే వాళ్ళు కాంట్రాక్ట్ ఏం చేస్తున్నారు అంటే ఆ డబ్బుల్ని సో గవర్నమెంట్ దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అది మనం ఆర్టీఐ వేసి దాంట్లో ఏం జరిగిందనేది మనం బయట తీయాలి. సో అది దానికి సంబంధించిన ఎక్కడ కూడా మనకి ఇంతవరకు రాలే, అంటే అసెంబ్లీ చర్చలో కానీ ఎక్కడ కానీ మనకు దానికి సంబంధించిన రాలేదు. అదొకటి ఇష్యూ ఉంది. సో అది మళ్ళీ ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, రజత్ కుమార్ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చెప్పిందంటే, రజత్ కుమార్ ఎవరంటే ఫలక్నామా ప్యాలెస్ వాళ్ళ బిడ్డ పెళ్లికి ఆ డబ్బులన్నీ కూడా బీహార్ ఆ డబ్బులన్నీ కూడా ఖర్చులన్నీ కూడా ఇదే సేమ్ మెగా కృష్ణారెడ్డి పాష అని వచ్చింది కదా. ఆ రజత్ కుమార్ గారు ఏం చెప్పారంటే ఇది మొత్తం 25 కోట్లు రిపేర్ అయిపోతుంది, ఆ 25 కోట్లు కూడా కాంట్రాక్ట్ పెట్టుకుంటారు, మనకు గవర్నమెంట్కి ఏం సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నాకు మీకు గుర్తుంది కదా, అది 25 కోట్లు అన్నాడు. కానీ ఇప్పుడు నాకు వస్తున్న ఇదేంటంటే 300 కోట్ల పైచలు కట అది. సో ఆ 300 పైచలకు సహజంగా కూడా ఆ మెగా కృష్ణారెడ్డి పెట్టుకోడు. మీరు దానికి లింక్ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాస్ట్ 1 మంత్ బ్యాక్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పిండు, మెగా కృష్ణారెడ్డి బిల్లులు ఇంకా మా టేబుల్ మీద ఉన్నాయి, వాటిని పరిశీలిస్తున్నాం అన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అంటే క్లియర్గా ఏంటంటే గవర్నమెంటే పెట్టుకోవడానికి రెడీ అయింది గత ప్రభుత్వం అన్నది అర్థమవుతున్నది. సార్ వీళ్ళు ఏం చేస్తారన్నది చూడాలి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఏం చేస్తారన్నది చూడాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ కూడా ఐఏఎస్ ఆఫీసరు, ఇంజనీర్లు, హరీష్ రావు, ముఖ్యమంత్రి వీళ్ళందరినీ కూడా కూలంకషంగా విచారణ చేస్తే అడ్డంగా దొరికిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఏ ధైర్యంతో అంటున్నట్టు ఇప్పుడు అసెంబ్లీలో మీరు విచారణ చేయండి, మేము దేనికైనా సిద్ధం. మేకపోతు గాంభీర్యం అంటారు కదా, చచ్చిపోయేటప్పుడు ఓ అంటే అరుస్తుంది కదా, అది అదే రకం ఇది అంతా కూడా. ఎందుకంటే ప్రజలు ఏమనుకోవాలి, అరే వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్తున్నారు అంటే వాళ్ళు ఏం తప్పు చేయలే బాబు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళిద్దరు కొట్టుకుంటాడు. మరి నా సంగతి అంటే నేను కాంగ్రెస్ లేను, నేను ఏ పొలిటికల్ పార్టీ కాదు, నేను ఒక ఇంజనీర్ని, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, నేను ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక సిటిజన్ని నేను చెప్తున్నా కదా. 3 సంవత్సరాలు నేను దీని గురించి చెప్తున్నా కదా క్లియర్ గా. మరి కాగెవరిది? కాగు అనేది అదొక కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధమైన సంస్థ అది. మరి వాళ్ళు చాలా కూలంకషంగా వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోని కూలంకషంగా డిస్కస్ చేసి ఇచ్చేటువంటి రిపోర్ట్. నాకు తెలిసి మీరు ఐఏఎస్ఏ కాబట్టి గవర్నమెంట్ లో పనిచేసిన అధికారిగా ఒక వ్యవస్థ మీద ఒక దాని మీద కాగ్ ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వలేదు అనుకుంటా ఇంత పెద్ద ఎత్తున. ఓన్లీ ఆన్ కాళేశ్వరం మీద కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, 1 ప్రాజెక్ట్ మీద. అంటే అట్లనే ఏం లేదు, ఇస్తారు. ఒక రోడ్డు ప్రాజెక్ట్ మీద ఇస్తారు, ఒక డిపార్ట్మెంట్ మొత్తం మీద ఇస్తారు, అంటే అన్ని కలిపిస్తారేమో బేసిక్ గా ఒక రిపోర్ట్ లాగా ఇస్తారు. పెద్ద ప్రాజెక్ట్ కదా, పెద్దది ప్రాజెక్ట్ ఎంత 1,00,000 కోట్ల ఖర్చు పెట్టిందంటే సో దీని మీద ఇవ్వాల్సిందే, కంపల్సరీ ఇవ్వాల్సిందే. అంటే మీరు అన్నట్టు ఒక కరెక్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు ఇలాంటి రాలే, దానికి అవసరం రాలే, ఇక అవసరం వచ్చింది. ఎందుకంటే చాలా డబ్బు పోతుంది కదా. సో అవసరం వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా